ఈ రోజు మనం ఈ వీడియోలో భూమిపైనే అత్యంత భయంకరమైన మరియు మిస్టీరియస్ ప్రాంతం అమెజాన్ అడవిలోని 5 ప్రమాదకరమైన నదుల గురించి మాట్లాడుకుందాం. అమెజాన్ అడవిని గ్రీన్ హెల్ అని ఎందుకు అంటారో తెలుసా? ఎందుకంటే ఇక్కడ ప్రవహించే ప్రతి నదిలోనూ ఊహకందని మరణం పొంచి ఉంటుంది. ఒక నది బొగ్గులా నల్లగా ఉంటే మరొక నది ఎప్పుడు క్లీన్ అవ్వనంత పసుపు రంగులో ఉంటుంది. కొన్ని నదులైతే ఏకంగా నిరంతరం మరుగుతూనే ఉంటాయి. చుట్టూ అంతులేని దట్టమైన అడవి, నది ఒడ్డున ఎండ కాచుకునే భారీ అనుకొండలు, అటాక్ చేయడానికి రెడీగా మాటు వేసి కూర్చున్న మొసళ్ళు, ఇలా మీ లైఫ్ లో ఎప్పుడు చూడని ఎన్నో వింతలు ఈ నదుల్లో మీకు కనిపిస్తాయి. ఈ ప్రయాణం ఎంత రిస్కీ అంటే ఇక్కడ మీరు చేసే ఒక చిన్న మిస్టేక్ మీ లైఫ్ లోనే ఆఖరిది కావచ్చు. అందుకే వీడియోని ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. నంబర్ 1, అమెజాన్ రివర్. మొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది ప్రపంచంలోనే అత్యంత విశాలమైన నది అమెజాన్ రివర్. సౌత్ అమెరికాలోని దట్టమైన అడవుల మధ్య ప్రవహించే ఈ నదిని భూమి యొక్క లైఫ్ లైన్ అని పిలుస్తారు. ఈ అమెజాన్ నది పెరు దేశంలోని ఆండీస్ మౌంటైన్ రేంజ్ లో ఉద్భవిస్తుంది. ఇది వెస్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి నిరంతరం ఈస్ట్ వైపు ప్రవహిస్తూ బ్రెజిల్ మీదుగా అట్లాంటిక్ ఓషన్ లో కలుస్తుంది. దీని టోటల్ లెంత్ సుమారు 6,992 కిలోమీటర్లు. దీనివల్ల ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన మరియు అత్యధిక నీటి పరిమాణం ఉన్న నది వ్యవస్థలో ఒకటిగా నిలిచింది. ఈ అమెజాన్ నదే మొత్తం అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కు ప్రాణం పోస్తుంది. దీనికి రెండు వైపులా అడవి ఎంత దట్టంగా ఉంటుందంటే చాలా చోట్ల సూర్య రశ్మి కూడా నేలకు తగలదు. ఇక వర్షాకాలం వస్తే ఈ నది ఎంతలా విస్తరిస్తుందంటే దీని వెడల్పు 20 నుంచి 25 కిలోమీటర్ల వరకు పెరుగుతుంది. దీనివల్ల చుట్టుపక్కల అడవి మొత్తం నీటిలో మునిగిపోతుంది. దీన్నే ఫ్లడ్డెడ్ ఫారెస్ట్ అని పిలుస్తారు. ఈ నది యావరేజ్ డెప్త్ 30 మీటర్ల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. కొన్ని చోట్ల అయితే 100 మీటర్ల లోతు కూడా ఉంటుంది. అమెజాన్ నది అడుగున ఇప్పటికీ మనిషికి తెలియని ఎన్నో సీక్రెట్స్ దాగి ఉన్నాయని సైంటిస్టులు నమ్ముతారు. ఇక్కడ ఉన్న అత్యంత డేంజరస్ జీవుల్లో ఫిరానా చేపలు మెయిన్. ఇవి నీటిలో ఉన్నప్పుడు అస్సలు కనిపించవు, కానీ నీటిలో ఒక బ్లడ్ డ్రాప్ పడినా సరే లక్షల సంఖ్యలో గుమిగూడి ఎంత పెద్ద జీవినైనా నిమిషాల్లో ముక్కలు ముక్కలు చేసేస్తాయి. ఇవే కాకుండా ఇక్కడ కైమన్ అనే భారీ మొసళ్ళు ఉంటాయి. ఇవి నీటిలో దాగి ఉండి అకస్మాత్తుగా అటాక్ చేస్తాయి. అమెజాన్ నది మరియు దాని చుట్టుపక్కల ఉండే చిత్తడి ప్రాంతాల్లో అనుకొండలు కూడా కనిపిస్తాయి. వీటి యావరేజ్ లెంత్ 6 నుంచి 9 మీటర్ల వరకు ఉంటుంది. అండ్ అలానే మార్టిన్ స్ట్రెల్ అనే వ్యక్తి ఈ నదిని పూర్తి పొడవునా ఈదుకుంటూ దాటి చరిత్ర సృష్టించాడు. ఈ జర్నీలో అతను వేగవంతమైన ప్రవాహాలు, దట్టమైన అడవులు, మొసళ్ళు, అనుకొండలు మరియు లక్షలాది ఫిరానాలను కూడా ఫేస్ చేశాడు. దారిలో దొంగలు కూడా అటాక్ చేయడానికి ట్రై చేసినా అతను తన ధైర్యంతో సురక్షితంగా నదిని దాటాడు. అక్కడ ఉండే లోకల్ ట్రైబ్స్ అమెజాన్ నదిని కేవలం నీరులాగా కాకుండా అందులో రహస్య శక్తులు ఉంటాయని నమ్ముతారు. నంబర్ 2, రియో నీగ్రో. ఇక రెండోది రియో నీగ్రో. ఇది అమెజాన్ బేసిన్ లోని అతిపెద్ద ఉపనదుల్లో ఒకటి. దీని స్పెషాలిటీ ఏంటంటే దీని నీరు పూర్తిగా నల్లగా ఉంటుంది. ఈ నది వెనిజులాలోని గయానా హైలాండ్స్ నుంచి స్టార్ట్ అయ్యి బ్రెజిల్ లోని అమెజాన్ నదిలో కలుస్తుంది. దీని లెంత్ సుమారు 2250 కిలోమీటర్లు. దీని యూనిక్ క్లైమేట్ మరియు దట్టమైన అడవుల వల్ల ఇది ప్రపంచంలోని మోస్ట్ మిస్టీరియస్ నదుల్లో ఒకటిగా నిలిచింది. ఈ నీరు ఎంత బ్లాక్ గా ఉంటుందంటే సన్లైట్ కూడా లోపలికి వెళ్ళలేదు. అందుకే దీనిని బ్లాక్ వాటర్ రివర్ అని కూడా అంటారు. నీటిలో ఉండే టానిన్లు మరియు కుళ్ళిన సేంద్రియ పదార్థాల వల్లే దీనికి ఆ రంగు వస్తుంది. దీనివల్ల ఇక్కడి చేపలు మరియు ఇతర జలచరాలు ఎప్పుడూ దాగి ఉంటాయి. ఫిరానా వంటి డేంజరస్ చేపలు ఈ నదిలో కూడా ఉంటాయి. ఈ నది ఒడ్డున ఉండే దట్టమైన అడవుల్లో మోడర్న్ సైన్స్ కూడా కనిపెట్టలేని ఎన్నో అరుదైన జీవులు ఉన్నాయి. ఇక్కడ గ్లాస్ ఫ్రాగ్స్ లాంటి ట్రాన్స్పరెంట్ కప్పలు, కరెంట్ షాక్ ఇచ్చే ఎలక్ట్రిక్ హిల్స్ మరియు జైంట్ రివర్ వాటర్స్ కూడా కనిపిస్తాయి. ఇవి నీటిలో చాలా ఫాస్ట్ గా వేటాడతాయి. అంతేకాకుండా ఈ నదిలో పింక్ డాల్ఫిన్ అనే ఒక విచిత్రమైన జీవి ఉంటుంది. ఇదొక డాల్ఫిన్. ఇది పూర్తిగా గులాబీ రంగులో ఉంటుంది. ఇక్కడ ఉండే లోకల్ ప్రజలు ఈ పింక్ డాల్ఫిన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తారు. రాత్రి పూట ఈ డాల్ఫిన్ మనిషి రూపం దాల్చుతుందని, తెల్లని బట్టలు వేసుకుని ఊళ్ళో తిరుగుతుందని వారి నమ్మకం. ఇది ప్రజలను ఆకర్షించి తెల్లవారే లోపు మళ్ళీ నదిలోకి వెళ్ళిపోతుందట. రియో నీగ్రో నది అమెజాన్ నదితో కలిసే సీన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఒకవైపు నల్లటి నీరు, మరోవైపు అమెజాన్ యొక్క పసుపు రంగు నీరు ప్రవహిస్తుంటాయి. ఈ రెండు కలిసిన తర్వాత కూడా ఒకదానితో ఒకటి మిక్స్ అవ్వవు. వాటి మధ్య ఒక క్లియర్ బార్డర్ కనిపిస్తుంది. ఈ రియో నీగ్రో నదిని దాటడం చాలా కష్టమైన పని.
నంబర్ 3 మదేరా రివర్. మూడవది మదేరా రివర్. ఇది అమెజాన్ బేసిన్ లో చాలా ఇంపార్టెంట్ రివర్. ఇది బొలీవియాలోని ఆండిస్ మౌంటైన్స్ నుండి పుట్టి బ్రెజిల్ వైపు ప్రవహిస్తుంది. దీని మొత్తం పొడవు సుమారు 3380 కిలోమీటర్లు. ఇది అమెజాన్ నది యొక్క అతిపెద్ద ఉపనదుల్లో ఒకటి. మదేరా నది నీరు చూడ్డానికి పూర్తిగా పాలు కలిపిన టీ లాగా అంటే పసుపు రంగులో బురదగా ఉంటుంది. వర్షాకాలంలో ఇది 5 నుంచి 10 కిలోమీటర్ల వెడల్పు వరకు విస్తరిస్తుంది. దీని లోతు సుమారు 30 మీటర్ల వరకు ఉండవచ్చు. తన దారిలో ఈ నది ఎన్నో చిన్న మరియు పెద్ద సిటీస్ మీదుగా వెళ్తుంది. ప్రవాహం చాలా స్పీడ్ గా ఉండటం వల్ల ఇక్కడ పడవలు నడపడం చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఇక్కడ కూడా ఫిరానా, క్యాట్ ఫిష్, అనకొండా, కైమెన్ మరియు జైంట్ రివర్ ఓటర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ తైకా, కొకామా, టికునా మరియు మురా వంటి ఆదివాసీ తెగలు వందల ఏళ్లుగా నివసిస్తున్నాయి. వీరు చేపలు పట్టడం మరియు అడవిపై ఆధారపడి బ్రతుకుతుంటారు. మదేరా నది పసుపు నీరు, రియో నిగ్రో నల్లటి నీరు పక్కనే ప్రవహించిన ఆస్తులు కలవవు. ఈ వింతనే చూడ్డానికి ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. నంబర్ 4 షింగు రివర్. నాలుగోది షింగు రివర్. ఇది బ్రెజిల్ లోని అమెజాన్ అడవిలో ఒక స్పెషల్ గుర్తింపు పొందిన నది. దీని లెంత్ సుమారు 1970 కిలోమీటర్లు. వర్షాకాలంలో దీని వెడల్పు 5 నుంచి 10 కిలోమీటర్ల వరకు పెరుగుతుంది. లోతు 8 నుంచి 25 మీటర్ల వరకు ఉంటుంది. అమెజాన్ లోని ఇతర నదులతో పోలిస్తే ఈ నది నీరు చాలా క్లీన్ గా మరియు పారదర్శకంగా ఉంటుంది. ఎందుకంటే దీని అడుగున ఎక్కువగా రాళ్లు ఉంటాయి. ఈ నదిలో కూడా అమెజాన్ లో ఉండే అన్ని రకాల డేంజరస్ జీవులు ఉంటాయి. ఇక్కడ ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ చేపల్లో ఒకటైన జీబ్రా ఫ్లైకో కనిపిస్తుంది. దీని శరీరంపై ఉండే బ్లాక్ అండ్ వైట్ చారల వల్ల దీనికి చాలా డిమాండ్ ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో దీని రేటు ఏకంగా $1000 వరకు ఉంటుంది. అలాగే ఇక్కడ షింగు రివర్ రే అనే ఒక వింత జీవి ఉంటుంది. ఇది చూడ్డానికి సైలెంట్ గా ఉన్న చాలా పాయిజనస్. దీని తోక చివర ఉండే ముళ్ళులో విషం ఉంటుంది. ఇది మనిషిని కుట్టిందంటే ప్రాణాలకే ప్రమాదం. అలానే అక్కడ ఇంకా ఎన్నో రకాల పాములు కూడా వేటాడడానికి సిద్ధంగా ఉంటాయి. నంబర్ 5 షనై టింపిష్కా. ఇక ఫైనల్ గా మనం మాట్లాడుకోబోయే నది పొడవులో గాని వెడల్పులో గాని పెద్దది కాదు, కానీ మిగిలిన అన్నిటికంటే ఇది చాలా హారర్ గా మరియు వింతగా ఉంటుంది. ఈ నది పేరే షనై టింపిష్కా. దీనినే ప్రపంచం బాయిలింగ్ రివర్ అని పిలుస్తుంది. ఇది పెరూలోని అమెజాన్ అడవి లోపల దాగి ఉంది. దీని పొడవు కేవలం 6.4 కిలోమీటర్లు. ఈ నది నీరు ఎంత హాట్ గా ఉంటుందంటే కొన్ని చోట్ల టెంపరేచర్ 80 నుంచి 100 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అంటే నీరు నిజంగా మరుగుతుందన్నమాట. అక్కడ ఏదైనా జంతువు పొరపాటున ఇందులో పడిపోతే నిమిషాల్లో చనిపోతుంది. రీసెర్చర్స్ ఇక్కడికి వచ్చి ఈ నీటిలో కోడిగుడ్డు వేస్తే అది కేవలం 3 నిమిషాల్లో ఉడికిపోయింది. కొంతమంది అయితే ఎలాంటి స్టవ్ అవసరం లేకుండా ఆ నీటితో టీ కూడా తయారు చేశారు. వింత ఏంటంటే ఈ నది చుట్టుపక్కల ఎక్కడ అగ్నిపర్వతాలు లేవు. మరి నీరు అంత వేడిగా ఎలా ఉంటుందనేది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ. భూమి లోపల ఉండే జియోథర్మల్ ఎనర్జీ వల్ల ఇలా జరుగుతుందని అంటారు, కానీ పూర్తి నిజం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అక్కడ ఉండే ప్రజలు దీనిని ఒక పవిత్రమైన నదిలా చూస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.